నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు. చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వస్తుంది. సో ఈ నీ పెయిన్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి మన ఇంట్లోనే న్యాచురల్ ఐటమ్స్, మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఒక మంచి రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారు. ఆ రెసిపీ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనతో పాటు ఉన్నారు స్వాతి గారు. స్వాతి గారిని ఇన్వైట్ చేసేద్దాం. హాయ్ స్వాతి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అనుష, బాగున్నాను. బాగున్నావా? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జనరల్గా ఈ రోజుల్లో నేను అన్నట్టుగా వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా. అవును. దీనికి చెక్ పెట్టాలంటే మనం తీసుకున్న ఫుడ్లోనే మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి న్యూట్రిషన్ బలమైన ఫుడ్ని మాకు ఈరోజు పరిచయం చేయబోతున్నారు కదా. అవును. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? ఎగ్జాక్ట్లీ అనుష, మీరు చెప్పినట్టుగా ఇవాళ రేపు అందరిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా వయసుతో సంబంధం లేకుండా మాకు నీ పెయిన్స్ వస్తున్నాయి అండ్ నడుము నొప్పి వస్తుందని ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి మాత్రమే, అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు మాత్రమే కాళ్ళ నొప్పులు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మన పేరెంట్సే కాదు మనం కూడా అంటున్నాము, అబ్బా కాళ్ళ నొప్పి వస్తుందని. కాసేపు కూర్చుంటే కూర్చోలేకపోతున్నాము, అవునా కదా? కొద్దిగా సపోర్ట్ కావాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మనం తినే ఫుడ్ వల్ల, తర్వాత మన లైఫ్ స్టైల్స్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల మనకి ఈ బోన్ వీక్నెస్ అనేది త్వరగా అటాక్ అవుతుంది అనమాట. సో మనం ప్రతిదీ మార్చలేము, కానీ మనం తినే ఫుడ్లోనే కాస్త హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే. కాబట్టి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే చిన్న పిల్లలు లైక్ 3 years 2+ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా తినే ఒక మంచి రెసిపీ అయితే నేను మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. ఎక్సలెంట్. ఓకే, ఒకసారి అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో ఇంట్రెస్టింగ్. సో మనం దానికి కావాల్సినవి ఏంటంటే ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ అనమాట. లైక్ కాజు, పిస్తా, బాదం, కిస్మిస్ అండ్ డేట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా వీలుంటే మీరు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా రకరకాల నట్స్ అండ్ సీడ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మనం ముందుగా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందుగా మనం స్టవ్ని ఆన్ చేసేసుకుందాం. ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పచ్చిగా చేసి లడ్డు చేస్తే కొందరికి ఏంటంటే వామిట్ ఫీలింగు, లేదా చిన్నపిల్లలకు కూడా తినాలి అని చెప్పుకున్నాం కదా, పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వదనమాట. సో మనం కాస్త దోరగా వేయించుకొని ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి ఎలాంటి పెయిన్స్ అనేవి ఉండదు, అండ్ ఇండైజెషన్ ఫీలింగ్ కూడా ఉండదు, అండ్ వామిట్ సెన్సేషన్ కూడా ఉండదు. అందరూ కూడా తినేలాగా ఉంటుందన్నమాట. అండ్ మంచి అరోమా కూడా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏవైనా నట్స్ అనేవి మనం రెసిపీ చేసుకోవాలన్నప్పుడు కాస్త దూరగా వేయించి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలోంచి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది అనమాట. సో మనమైతే ముందుగా ఇక్కడ అన్ని వేయించుకుందాము. ఓకే. సో ఫస్ట్ ఏం తీసుకుంటాం? ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకుందాము. ఓకే. ఎప్పుడైనా ఎప్పుడైనా మనము ఫ్లాక్స్ సీడ్స్ కానీ సెసమి సీడ్స్ కానీ వేపుతాం కదా, ఇవి వేగాయి అని ఎలా తెలుస్తుందంటే ఇవి కాస్త పల్ప్ అవుతాయి. నువ్వులు కూడా అంతే, మనకి అవి చూస్తుండగానే ఉబ్బినట్టుగా టప్ టప్ అని పేలుతూ ఉంటాయి కదా, ఆ విధంగా అయ్యాయి అంటే మనకి అవి పర్ఫెక్ట్గా వేగినట్టు అర్థం అనమాట. ఇలా పల్ప్ అవుతున్నాయి కదా, చెప్పాను కదా నేను ఇందాక పల్ప్ అవుతాయని. భలే ఉంది కదా, చిన్నపిల్లల దగ్గర ఉంటే ఆడుకుంటారు. సో ఈ విధంగా పల్ప్ అవుతే మనకు పర్ఫెక్ట్గా వేగినట్టు అర్థం అన్నమాట. సరిపోతుంది, తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఏది కూడా మనం మాడిపోకూడదు, అన్నీ కూడా దోరగా వేగాలి అండ్ మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. కానీ బాగా వేగాలి అని చెప్పారు కదా అని మార్చేయొద్దు. మార్చేస్తే మొత్తం రెసిపీ పాడైపోతుంది, దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మన క్యాష్యూస్. చూడు, మన క్యాష్యూ వేగుతున్నప్పుడు కూడా ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది కదా, బాగుంది కదా. ఇలా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఏది కూడా మార్చొద్దు, అతిగా వేయించకూడదు. పిస్తాస్ అనేవి అన్సాల్టెడ్ పిస్తాస్ అయితే చాలా బెటరు. సాల్టెడ్ పిస్తాస్ కూడా వాడచ్చు, కానీ అన్సాల్టెడ్ పిస్తాస్ అయితేనే బాగుంటుంది, రెసిపీ టేస్టీగా ఉంటుంది. ఓకే. బాదం కూడా యాడ్ చేద్దామా? బాదం కూడా యాడ్ చేసేద్దాం. ఈ రైజిన్స్ అనేవి వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైజిన్స్ ఆల్రెడీ డ్రైడ్ కదా. వేయించుకుంటే ఈజీగా బ్లాక్నెస్ వచ్చేస్తుంది. రేజిన్స్ అలా వేసేసుకోవచ్చు, లేదు అంటే స్వచ్ఛమైన ఆవు నేతిలో కాస్త నెయ్యి వేసి రేజిన్స్ అదే కిస్మిస్ని వేయించుకోవాలి. ఓకే. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఓకే. తర్వాత మనము కిస్మిస్ అనేది డైరెక్ట్గా వేస్తే బ్లాక్నెస్ వస్తుందని చెప్పుకున్నాం కదా, జస్ట్ ఒక 1/2 teaspoon వరకు నేతిని కాస్త వేడి కానిద్దాం. ఓకే. మనం స్పెషల్గా ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఎప్పుడైనా మనం హెల్దీగా చేయాలి, మంచి ఎవల్యూషన్స్ న్యూట్రిషన్స్ ఉండాలి అనుకుంటే ఆవు నెయ్యిని తీసుకోవాలి. సో కాస్త వేడయ్యాక అందులోకి కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. ఓకే. సో జనరల్గా మనము ఫ్లాక్స్ సీడ్స్, నువ్వుల లడ్లు చేస్తూ ఉంటాము. అవును. అలాగే పల్లి లడ్లు, పల్లి చిక్కీ. కానీ ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ఏంటి దాని స్పెషల్గా మీరు ఎందుకు అలా ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నారు? ఇప్పుడు అందరూ కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కదా, అలాగే హెల్దీగా కూడా అవ్వాలి అనుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఫ్లాక్స్ సీడ్స్ అనేది బాగా యూస్ చేస్తున్నారు, అవగాహనలోకి వచ్చేసింది అందరికీ కూడా జనాల్లోకి. సో ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా చాలా గుడ్ కంటెంట్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది, అలాగే మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకా చాలా రకాల న్యూట్రియంట్స్ ఎవల్యూషన్స్ కూడా మనకు ఫ్లాక్స్ సీడ్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ అనేది కూడా చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది అంటూ ఉంటారు కదా, అలాంటి నడుము నొప్పిని కూడా చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, మనమైతే ఈ విధంగా మంచి అరోమా వచ్చే వరకు కూడా కాస్త రోస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ డేట్స్ అనేవి మనం వేయించుకోకూడదండి, డ్రైగా కానీ నేతిలో కానీ ఏ విధంగా కూడా డేట్స్ వేయించకూడదు. ఎందుకంటే డేట్స్ మనం మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేస్తున్నప్పుడు దాని స్వీట్నెస్ అనేది వీటికి అక్యూరిమినేట్ అవ్వాలి, అంటే డ్రై ఫ్రూట్స్ అంతటా కూడా మిక్స్ అవ్వాలి ఈ స్వీట్నెస్ తో. సో జనరల్ గా అయితే చాలా మంది బెల్లం తీసుకుంటారు, అవును, కానీ డేట్స్ తీసుకుంటున్నారు ఏంటి ఈ రెసిపీలో? అంటే బెల్లం చాలా మంది తీసుకుంటారు, కానీ బెల్లం కంటే కూడా డేట్స్ చాలా మంచిది అండ్ ఈక్వల్ స్వీట్నెస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు బెల్లం మనం కొద్దిగా ఒక బైట్ నోట్లో పెట్టామనుకోండి, బెల్లం తింటే ఎలా అనిపిస్తుంది? స్వీట్ గా ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది, మళ్ళీ చ్యూ చేయాలి అనిపించదు. కానీ డేట్స్ అలా కాదు, స్వీట్నెస్ ఉంటుంది, స్వీట్నెస్ తో పాటు ఇంకాస్త లిటిల్ బిట్ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ స్వీట్ అనిపించదు, బెల్లం అంత స్వీట్ కంటెంట్ ఉండదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలా సులభం. ఇది ఏంటంటే అన్నీ కూడా ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకోవాలి, ఆ తర్వాత డైరెక్ట్గా మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవడమే. సో ముందుగా మనమైతే ఈ విధంగా మిక్సీ జార్లోకి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు వీలుంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమి సీడ్స్, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు అన్నమాట. పిల్లలు రాగానే స్నాక్స్ అడుగుతారు కదా, స్కూల్ నుంచి రాగానే డర్టీ ఫుడ్ ఇవ్వకుండా, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి కాకుండా హెల్దీగా ఈ విధంగా మనం లడ్డు ఇస్తే వాళ్ళకి న్యూట్రియంట్స్ అందుతాయి అండ్ ముఖ్యంగా మంచి మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మనం డేట్స్ ఇప్పుడు యాడ్ చేయట్లేదు అంటారా? ఇప్పుడు మనం డేట్స్ ఎందుకు యాడ్ చేయట్లేదంటే ఈ విధంగా కోర్స్ బ్లెండ్ అవ్వాలి ఫస్ట్. ఓకే. మనం ముందే డేట్స్ వేస్తే థిక్నెస్ అంతా కూడా జార్కి ఫామ్ అయిపోతుంది. జార్కి ఫామ్ అయ్యి ఏంటి, ఈ విధంగా బ్లెండ్ అవ్వవు ఇవి. సో ఇలా ఒకసారి కోర్స్ బ్లెండ్ అయ్యాక మనం ఇప్పుడు డేట్స్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది అంతటా కూడా దాంట్లో కలిసిపోయి చక్కగా లడ్డూలా ఫామ్ అవుతుంది. డేట్స్ లో సీడ్స్ తీసి యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ సీడ్స్ తీసేసాము. మీరు డైరెక్ట్ సీడ్స్ ఉన్న డేట్స్ అనుకోండి, మిక్సీ పాడైపోతుంది అనవసరంగా. సో సీడ్స్ కూడా తినకూడదు, తెలిసిందే కదా అందరికి. సో సీడ్స్ తీసి యాడ్ చేసుకోవాలి. చూసారా, డేట్స్ అంతా కూడా ఈ విధంగా వీటిలో కలిసిపోయింది. ఈ విధంగా మనం అంతా కూడా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఆవు నెయ్యిని కాస్త అంటే బైండింగ్ చేయడానికి లడ్డూని ప్రిపేర్ చేసుకొని ఇలా బైండింగ్ చేస్తాం కదా, అప్పుడు కొద్దిగా ఆవు నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి వద్దు మేము తినము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంతే అండి, అంతా ప్రిపేర్ అయిపోయాక మనం కేవలం లడ్డూలు చుట్టుకొని వీటిని స్టోరేజ్ చేసుకోవడమే. కాస్త నేతిని కూడా అప్లై చేసుకొని ఈ విధంగా బైండింగ్ ఈజీగా అవుతుంది, హ్యాండ్కి అప్లై చేసుకొని మనం లడ్డూలు చుట్టుకోవడమే. సో ఈ జీడిపప్పులు గార్నిష్ కోసం అంటారా? అంతే, జస్ట్ మనం ఏంటంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. మనకి ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. అనుష, ఒకసారి టేస్ట్ చూసి మీ వ్యూవర్స్ అందరికీ ఎలా ఉంది అనేది నువ్వు తెలియజేయు. తప్పకుండా, మీరు కూడా ఒకటి తీసుకోండి. ష్యూర్గా. ఎలా ఉంది? స్వీట్నెస్ సరిపోయిందా? సో డేట్ స్వీట్నెస్ అనేది సరిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంది. చాలా అసలు ఇది ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు చేసినట్టే లేదు, చాలా డెలిషియస్గా ఉంది. మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా ఆ జీడిపప్పు, బాదం అన్ని రోస్ట్ చేశాను కదా, అది క్రంచీ ఫీలింగ్ తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇది ఓన్లీ మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన వాళ్ళకి తీసుకోవాలంటారా? పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటున్నారు కదా, ఇంకా దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అంటారు? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఉమెన్స్కి మెనోపాజ్ వస్తుంది అనగా లైక్ 35+ ఉన్న వాళ్ళు కూడా దీన్ని రోజుకొకటి తీసుకుంటే కాస్త వరకు మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాము. ఓకే.
సో చూసారు కదండి, మోకాళ్ళ నొప్పులు అలాగే బోన్ స్ట్రెంథనింగ్ లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకొచ్చని స్వాతి గారు చెప్పారు కదా. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో దొరికే రెసిపీస్ తోటి ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెల్దీ ఇంగ్రీడియంట్సే. ఆవు నెయ్యి కావచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ స్వాతి గారు, మా స్టూడియోకి వచ్చి మంచి రెసిపీని మాకు అందరికీ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.